త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కోలడం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల హామీలు నెరవేర్చని రేవంత్ సర్కార్కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అరవింద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు ధర్మపురి అరవింద్. ఇప్పటివరకైనా మనం తప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలల్లో కాంగ్రెస్ వానికి ఓటేసి టీఆర్ఎస్ వానికి ఓటేసి దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది అంటారు. అందరూ కూలిపోతుంది. మరి మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది. మరి మళ్ళా మీరు అందరు నమ్మాలని ఎట్లా ఎంత దుర్మార్గులు అంటే చూడడమ్మా, ఎంత దుర్మార్గులు అంటే మీకు 2,500 స్కీమ్ కి ధనలక్ష్మి, వేరే స్కీమ్ కి గృహలక్ష్మి, మహాలక్ష్మి అని దేవతల పేర్లు పెట్టుకుంటా మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటా మనం అందరం నమ్మేటట్టు ఇట్లా దేవుళ్ళని మోసం చేసి మనని మోసం చేసి రైతుల కోసం ఉంచుకొని యువకుల కోసం ఉంచుకొని ఎవ్వరి కూడా అందరికి అబద్ధాలు చేసిన ప్రభుత్వాలు ఉండవు. పక్కా కోల్పోతుంది. రామరాజ్య స్థాపన అయింది. రాముడు కూడా ఊకోడు. ఈ ప్రభుత్వం పక్కా కోల్పోతుంది. సో దయచేసి అందరినీ ఈసారి ఇప్పుడు ఎట్లా మీరు మోడీకి ఓటేస్తారు, ఎంపీకి ఎట్లా మోడీకి ఓటేస్తారు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జల్దీగా వస్తే ఈసారి కమలం పువ్వుకే గల్లీ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా దయచేసి నరేంద్ర మోడీకే ఓటేయండి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ రేషన్ ఫ్రీ నరేంద్ర మోడీ అంగా ఇలా రేషన్ కార్డు ఇవ్వడానికి ఏంది నొప్పు నాకు అర్థం కాదు. ఈ ఎలక్షన్ కాగానే ఈ కాంగ్రెస్ నొంగబెట్టైనా సరే 3 నెలల లోపల పెండింగ్ రేషన్ కార్డులన్నీ ఇప్పిస్తాం. పెండింగ్ రేషన్ కార్డులన్నీ ఇప్పిస్తాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం తోటి నొంగబెట్టని ఇప్పిస్తామమ్మా. 3 నెలలు ఇప్పిస్తాం.